చెప్పండి బ్రదర్. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ దిశగా నడుస్తూ ఉందని అంటా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఉద్యోగ దిశ నోటిఫికేషన్ నడుస్తుందని మీడియా వాళ్ళు మీరు అడుగుతున్నారు. కానీ ఇక్కడ స్టూడెంట్ నుంచి నెగిటివ్ ఏముందంటే, వాళ్ళ ఎలక్షన్ ప్రచారంలో రాహుల్ గాంధీ సభల కానుంచి కానీ, సోనియా గాంధీ సభలో ఏ సభ జరిగిన ఎలక్షన్ నోటిఫికేషన్ హడావిడిలా నిరుద్యోగులను ప్రధాన ఎజెండాగా చేసుకొని మాట్లాడారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఈ రోజు వరకు దానిపైన ఒక స్పష్టత అంటూ ఏమీ లేదు. టీఎస్పీఎస్సీ చైర్మన్ను నియమించారు, వాళ్ళ సభ్యులను కూడా నియమించారు. దాని ఇప్పుడు ఎందుకంటే టీఎస్పీసీ చైర్మన్ కూడా ఒక అనుభవమైన వ్యక్తి, ఒక మాజీ డీజీపీగా చేసిన వ్యక్తి. అతను అనుకుంటే ఆ ఉద్యోగాలపైన ఒక స్పష్టత అంటే దానిపైన ఒక అనలైజ్ చేసి దాన్ని మాడిఫై చేసే అవకాశం ఆయనకుంది. ఎందుకంటే 2 లక్షల పైన ఒక క్లారిటీ ఇచ్చి పిల్లలకు ఒక భరోసాను నింపాల్సిన నేడు కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలనే వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తూ మేము 25,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. అది వాళ్ళకున్న విచక్షణకు వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సిటీ సెంటర్ లైబ్రరీ పిల్లలు కూడా నిరంతరం నేను వాళ్ళతోనే ఉంటాం. వాళ్ళు మాతో అనేది ఏంటంటే, కేసీఆర్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదని మేము కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినాము. ఆ కాంగ్రెస్ కేసీఆర్ ఇచ్చిన 80,000 ఉద్యోగాలలో అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చుకుంటూ మేము 25,000 వరకు ఇచ్చినాం ఇప్పటివరకు అని చెప్పుకుంటుంది. అది వాళ్ళ మూర్ఖత్వము. వాళ్ళేమన్నారు, 100 రోజులల్లో హామీలు అమలు చేస్తామన్నారు. హామీలతో పాటు మార్చి కల్లా ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తారు, దేంట్లో ఎన్ని ఇస్తారు అనేది పైన ఒక స్పష్టత ఇవ్వట్లేదు. ఎందుకంటే టీఎస్పీసీ చైర్మన్ ప్రెసిడెంట్ చైర్మన్ కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తి, ఒక రాష్ట్రానికి శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ చూసుకునే వ్యక్తి. అతను అనుకుంటే ఈజీ ప్రాసెస్, వాళ్ళకు అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యంగా నిరుద్యోగులను మభ్యపెడుతూ ఇవాళ రేపు మాపు అని గడుపుతుంది. కానీ నిరుద్యోగులు కూడా మేలుకునే రోజు వస్తుంది. ఇప్పటికే సిటీ సెంటర్ లైబ్రరీలో ఎక్కడ ఏ విద్యార్థిని కదిలించినా 50% అబోనే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది. రానున్న రోజుల్లో పూర్తి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ను ఇష్టపడి వాళ్ళు ఓట్లేసి వాళ్ళ ఊర్లలో అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళు ఏమో మంచి చేస్తారని నిరుద్యోగులు కష్టపడి వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఆశించిన ఫలితాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు భిన్నంగా వ్యతిరేకంగా పోతుంది. అందుకే ఇక్కడ ఉన్న విద్యార్థులు, ప్రతి నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఆశించి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకుంటే మా ఆశయాలకు అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేయట్లేదని చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలను, మంత్రులపైన తిరగబడే రోజులు వస్తవి. ఇక్కడ సిటీ సెంట్రల్ లైబ్రరీకి రానున్న భవిష్యత్తులో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు వచ్చినా ఒక ఉద్యోగాలపైన స్పష్టత, 2 లక్షల పైన ఉద్యోగాలపైన స్పష్టత ఇస్తేనే సిటీ సెంటర్ లైబ్రరీలో అడుగు పెట్టాలి. మీరు రాజకీయం అబ్బం పెట్టి పిల్లలను ఆశ పెట్టి పిల్లలకు మాయమాటలు చెప్పి మేము ఇక్కడ వచ్చి అని గత ఉన్న మేధావి వర్గం వాళ్ళు, కోదండరాం సార్ కానీ, రిజాల్ సార్ కానీ చాలామంది వచ్చారు. ఇక్కడ బల్మురి వెంకటన్న కూడా వచ్చి మీకు ఉద్యోగాలు వేపిస్తాము అని పిల్లలను బాగా రెచ్చగొట్టి ఎలక్షన్లలో పని చేయించుకున్నారు. పాపం పిల్లలు కూడా ఎలక్షన్లో వాళ్ళకు మద్దతు ఇచ్చారు, సమర్థవంతంగా పనిచేశారు. అదే మళ్ళీ వాళ్ళకి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీగా లేదు. ఈ మేధావి వర్గం వాళ్ళ పదవుల చుట్టూ వాళ్ళ స్వార్థ పదవుల కోసం రేవంత్ రెడ్డి సీఎం ఏమిటి, అక్కడెక్కడేమిటి వాళ్ళ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కానీ నిరుద్యోగులను గాలికి వదిలేసిపోయారు. రానున్న భవిష్యత్ కాలంలో కూడా 2 లక్షల పైన ఉద్యోగాలపైన పూర్తి స్పష్టత ఇస్తేనే ఆ మేధావి వర్గం అని చెప్పుకున్న వాళ్ళు కానీ ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీలో కాలు పెట్టవలసి ఉంటుందని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. మేము నిరంతరము బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ, ఏ పార్టీ తరఫున అయినా కానీ నిరంతరం విద్యార్థుల పక్షాన ఉంటాము. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల కోసం, మన ఉద్యోగాలు మన కోసం అని కొట్లాడింది కేసీఆర్ గవర్నమెంటే. ఆ కేసీఆర్ అన్న విధంగానే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నాడు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిండు. రాష్ట్రంలో కొన్ని అసత్య ప్రచారం వల్ల, కొన్ని కాంగ్రెస్ మభ్య మాటల వల్ల, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల వల్ల కొంచెం ప్రజలను తప్పుదోవ పట్టించి టీఆర్ఎస్ గవర్నమెంట్ చిన్న వైఫల్యాలను దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూపించి మొత్తానికి మాయ చేసి చేసి కాంగ్రెస్ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మంచి చేస్తుందని జనాలు ఓట్లు వేసారు. కానీ ఇప్పుడు నేను ఎక్కడ ఏ బస్సు ఎక్కినా, ఏ రైలు ఎక్కినా, ఏ జనాల మధ్యన తిరిగినా కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. మళ్ళీ దానిలో బాధాకరమైన విషయం ఏంటంటే, చదువుకున్న విద్యార్థులు కూడా కాంగ్రెస్ని ఈరోజు వ్యతిరేకిస్తున్నారంటే కాంగ్రెస్ 100 రోజులల్లో ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఇప్పుడు కూడా 100 రోజులని టైం పెట్టారు. ఆ 100 రోజులల్లో
హామీల అమలుతో పాటు నిరుద్యోగుల గురించి కూడా స్పందించాలి. 2 లక్షల పైన కూడా 2 లక్షల పైన ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ సిటీ సెంట్రల్ లైబ్రరీ కానీ, ఓయూ కానీ ఎక్కడైనా వేదికలకు ఎమ్మెల్యేలు, మంత్రులు పోవాల్సి ఉంటుంది. లేకపోతే పరిస్థితులు వేరే విధంగా ఉంటవి. విద్యార్థులు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని కాంగ్రెస్కు హెచ్చరిస్తున్నాము. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని మేము అతని రిక్వెస్ట్ చేస్తూ, డిమాండ్ చేస్తూ అన్ని విధాలుగా అతను పిల్లలకు నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు 2 లక్షల పైన క్లారిటీ ఇవ్వాలి. మళ్ళీ గ్రూప్స్ ఈ మధ్యన డేట్లు ఇచ్చిండు. ఆ డేట్లను కూడా అదనంగా పోస్టులు కలపాలి. వాళ్ళకు పూర్తి అవగాహన ఇచ్చేంత వరకు నిన్ను వెంటాడే పరిస్థితి మేము ఉంటాము. మేము నిద్రపోము, నిన్ను నిద్రపోనీయము. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు టీఆర్ఎస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ విద్యార్థి ఆర్గనైజేషన్ కానీ నిరంతరం నిరుద్యోగుల పక్షాన ఉంటాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మొదలు సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఉన్నత విద్యామండలి కానీ, యూనివర్సిటీలు కానీ డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాము. ఏదో జరిగిపోయిన చిన్న చిన్న పరిణామాల వల్ల అధికారం కోల్పోవడం జరిగింది. మళ్ళీ త్వరలోనే మేము అధికారంలోకి వస్తాము. అధికారం మాకు శాశ్వతం కాదు. పిల్లల, తెలంగాణ ప్రజల సంక్షేమమే మాకు ఏజెండాగానే మేము పనిచేస్తాము. వాళ్ళ సంక్షేమం కోసమే మా గవర్నమెంట్ నిరంతరం పనిచేస్తుందని, నిరుద్యోగులకు కూడా అండగా నిలుస్తామని తెలియజేస్తున్నాము. ఇంకోటి, ఇదే అంశం పైన దాదాపు ఇప్పుడు 2 నెలల నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రాబోతూ ఉంది. సో ఇప్పుడు మేము ఉద్యోగాలు ఇచ్చాము, దాదాపు 25,000 ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చాము. అదేవిధంగా ఇచ్చే పథకాలు కూడా 100 రోజుల్లో అమలు చేసే దిశగా ఇప్పటికీ 4 పథకాలు అమలు చేసినామని చెప్పి ప్రభుత్వం అంటా ఉంది. దీనిపైన మీ స్పందన? సార్, 25,000 ఉద్యోగాలు అది మాయమాటలు ఎవరికి చెప్పాలి? ఊర్లో చదువుకునే వాళ్ళకు, వాళ్ళకి చెప్పాలి. చదువుకునే పిల్లలకు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన 84,000 నోటిఫికేషన్లల్లో 25,000 నియామక పత్రాలు ఇచ్చారు వాళ్ళకు. అది ఆ నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు ఈ రోజు వరకు. అది వాళ్ళకు ఉండాలి. అది ఎందుకంటే చిన్నపిల్లలు కాదు సార్, వీళ్ళు ఎడ్యుకేటెడ్, రేపు కాబోయే ఎంప్లాయీస్. వాళ్ళ కాడ మీరు మాయమాటలు చెప్తా అంటే పిల్లలు అంత ఆశమాషలేరుగా వాళ్ళు ఆలోచించి రేపు నాడు పార్లమెంట్లో మీకు తగిన గుణపాఠం చెప్తాము. మీకు ఇప్పటి కూడా భయం వచ్చింది, నిరుద్యోగులు వ్యతిరేకత అయిన భయంతోనే నిన్న గ్రూప్స్ డేట్లు రిలీజ్ చేసినావు. ఆ రిలీజ్ చేసినాము అయినా పిల్లలు సంతృప్తి లేరు. ఎందుకంటే నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు కాబట్టి ఆ 2 లక్షల ఉద్యోగాలు పెంచాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే పార్లమెంట్ ఎలక్షన్లల్లో 0 స్థితికి మీరు వస్తారని తప్పకుండా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ విద్యార్థులు కూడా మీ గవర్నమెంట్ పైన అసహనమే వ్యక్తం చేస్తున్నారు. మీరు కావాలంటే మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి, అక్కడ వాళ్ళని కూడా పంపి లైబ్రరీలో విద్యా సంస్థలలో ఏం జరుగుతుందని కనుక్కోండి అంతే.